వన్ మ్యాన్ షో ఇంటర్వెల్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అనగా ప్రీ ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకా సెకండ్ హాఫ్ కాస్త లవ్ ట్రాక్ అయిపోయిన తర్వాత ఇంకా సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అన్న ప్యూర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటే మ్యాన్ ఆఫ్ మాసెస్ లెక్క ఏదైతే యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయో మొత్తం చింపి వారేసాడు. కామెడీ అస్సలు కొన్ని చోట్ల అలా వచ్చి పోతూ ఉంటుంది. ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం సినిమా మొత్తం ఉన్నాయన్న. ఇక ఎన్టీఆర్ కోసమే చూడాలి సినిమాని. దేవరా కొట్టాడు, కొరటాల శివ కొట్టాడు, రాజమౌళి కర్స్ ఇంకా పోయిందన్న. రాజమౌళి కర్స్ ఇంకా పోయింది. ఇక హిట్ కొట్టాడు రాజమౌళి సినిమా తర్వాత ఎన్టీఆర్ కూడా సోలో సినిమా హిట్ కొట్టాడు. క్లైమాక్స్ కొంచెం డల్ ఉంది. క్లైమాక్స్ డల్ ఏం లేదన్న, క్లైమాక్సే ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు ఆ క్లైమాక్స్ వేరే సినిమాకి రిలేట్ అవ్వచ్చు, వేరే స్టోరీలతో లింక్ అవ్వచ్చు. ఎందుకంటే మీకు స్టోరీ లైన్ సిమిలర్గానే ఉంటుంది. వేరే సినిమాలు చూస్తూ ఇప్పుడు వచ్చే సినిమాలు కంపేర్ చేస్తే మనకి ఎక్కడో చోట ఏదో ఒక సీను ప్రతి చోట కనెక్ట్ అయిపోతుంది. సో మనకి డల్ అనేది ఎక్కడా లేదు. క్లైమాక్స్ అనేది ట్విస్ట్ అన్న, అది బాహుబలి మాదిరి ట్విస్ట్ అది. సో ఖచ్చితంగా మూవీ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్కడ డల్ అనేది లేదు. ఎక్సెప్ట్ మూవీ స్టార్ట్ అవ్వడం మాత్రం చాలా స్లో పేస్తో స్టార్ట్ అవుతుంది, తర్వాత పేసప్ అయింది. ఇంటర్వెల్ కూడా చాలా బాగుంది, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు ఇట్లా స్క్రీన్ నుంచి పక్కకి తిప్పాము. అట్లనే ఎస్పెషల్లీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడైతే సముద్రంలో ఫైట్ సీక్వెన్సెస్ ఉన్నాయో, ఎన్టీఆర్ వార్నింగ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో, సముద్రం నీళ్లు మనకి ట్రైలర్లో చూపించినట్టు ఎరుపెక్కడం అదంతా ఉందో, ఆ ఫైట్ సీక్వెన్స్కి ఆ నీళ్ళకి తగ్గట్టు న్యాయం జరిగింది. ఎస్పెషల్లీ ఆ మూన్ షాట్, షార్క్ ఫైట్స్ అన్నీ చాలా బాగున్నాయి అన్న. ప్రకాష్ రాజ్ రోల్ మంచి సపోర్టింగ్ రోల్ దొరికింది ప్రకాష్ రాజ్కి. శ్రీకాంత్, సైఫ్ అలీ ఖాన్ రోల్స్ అంత ఎక్కువ లేకపోయినా కూడా ఓకే బాగుంది. సైఫ్ అలీ ఖాన్ నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఉండొచ్చేమో. బట్ అదే అన్న చెప్పాను కదా, చుట్టమల్లే చుట్టేసావే సాంగ్ కోసం హీరోయిన్ పెట్టారు. ఓన్లీ సాంగ్, ఇంకా హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎక్కడా లేదు. చుట్టంలో వచ్చింది, చుట్టంలో వెళ్ళిపోయింది అంతే. అవుట్ ఆఫ్ 5 నేను 4 ఇస్తా అన్న.